నిన్న అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు. ఎందుకంటే కొన్ని వందలాది జీవితాలు నిమిషాల్లో ఆవిరైపోయాయి. అవే విజువల్స్ ఇంకా మైండ్లో తిరుగుతున్నాయి. కానీ నిన్న ఇన్సిడెంట్ మనకు లైఫ్లో 2 లెసన్స్ నేర్పించింది. ఒకటి ఏంటంటే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే బ్రిటన్ నుంచి హ్యాపీగా ఇండియా చూద్దామని వచ్చిన ఒక సిటిజన్ చివరి వీడియో చాలా నవ్వుతూ హ్యాపీగా వాళ్ళ దేశానికి తిరిగి వెళ్తూ తీసుకొని అలానే ప్రాణాన్ని వదిలేశాడు. ఒక తండ్రి వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని మొత్తం ఫ్యామిలీని లండన్కి షిఫ్ట్ చేస్తూ హ్యాపీగా ఫోటో తీసుకుని ఫ్లైట్లో వాళ్ళ ప్రాణాలను వదిలేశారు. ఒక లేడీ లండన్లో వాళ్ళ హస్బెండ్ ఐటీ జాబ్ చేస్తున్నాడని అక్కడ హ్యాపీగా స్పెండ్ చేద్దామని వెళ్ళిన ఆవిడ చివరిగా వీడియో తీసుకుంది, అక్కడే ప్రాణాలను వదిలేసుకుంది. ఒక తండ్రి ఇమ్మిగ్రేషన్ క్లియర్ అవ్వడానికి 1000 pounds కడితేనే అలో చేస్తామని చెబితే 1000 pounds కట్టి మరి వాళ్ళ బిడ్డ ప్రాణాలను కోల్పోయాడు. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్నో వందల కుటుంబాలు. సరే వీళ్ళందరూ ఫ్లైట్ ఎక్కారు ఏంటో అని అనుకుంటే అక్కడెక్కడో మెస్లో, మెడికల్ కాలేజ్ మెస్లో, హాస్టల్లో ఉండి తింటూ నార్మల్గా ఉంటున్న వాళ్ళ జీవితాలు ఆవిరైపోయాయి. సో లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడేమవుతుందో అన్నది మనకి తెలియదు. సెకండ్ థింగ్ ఏంటంటే చాలాసార్లు లైఫ్లో సక్సెస్ అవ్వలేదు, అన్ని లేట్గా అవుతున్నాయి, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటాము. కానీ ఒక్కొక్కసారి లేట్ అవ్వడం కూడా ఎంత మంచిది అని నిన్న ఇన్సిడెంట్ నేర్పించింది. భూమి అనే ఒక ఆవిడ 10 minutes అవ్వడం వల్ల ఫ్లైట్ మిస్ అయింది, తన ప్రాణాలను కాపాడుకుంది. గణపతి పప్పనే తన ప్రాణాలను కాపాడాడని ఆ అమ్మాయి పేర్కొంది. లైఫ్లో కానీ కెరియర్లో కానీ ఏదైనా లేట్ అవుతే భయపడకండి, బాధపడకండి. ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది. సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. దేనికి భయపడకండి, దేనికి బాధపడకండి, ఎందుకంటే ఇది మన చేతుల్లో లేదు. Deepest condolences to all the people who have lost their lives. I wish only strength to their families. Jai Hind.